కోరికతో వచ్చే భక్తుడు, ఒక సంకల్పంతో ప్రతిష్ఠించిన సిద్ధగురువు, ఇద్దరి మధ్య బ్రహ్మానందమైన ఒక లింగం, అదే మొక్కు శివలింగం. మొక్కు శివలింగం. చాలా మంది తమ జీవితాన్ని మార్చాలని, కష్టాలను తొలగించాలని, కోర్కెలు తీరాలని ఆశిస్తూ సిద్ధగురువు శ్రీ రమణానంద మహర్షి వారి సన్నిధికి చేరుతారు. ఆ భక్తుల కోసం సిద్ధగురువు తమ తపోశక్తిని ధారపోసి ఓ సంకల్పం చేశారు. అదే మొక్కు శివలింగంగా రూపుదిద్దుకుంది. 2024 మహాశివరాత్రి పర్వదినం. అది చరిత్రలో ఒక పవిత్రమైన ఘడియ. 24 అంగుళాల శక్తి యంత్రంతో కూడిన 10 అడుగుల మొక్కులింగాన్ని సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ప్రతిష్ఠించారు. ఈ లింగం ముందు మీరు నిల్చుంటే మీ కోరిక ఎంత పెద్దదైనా, సమస్య ఎంత క్లిష్టమైనదైనా, మొక్కు శివలింగం శక్తిని తాకినప్పుడు పాపాలు పటాపంచలై ప్రారబ్ధం మారిపోతోంది, కష్టాలు మాయమైపోతాయి, కోరికలు నెరవేరి సిరి సంపదలు కురుస్తాయని ఎందరో భక్తుల అపార నమ్మకం. మా మిస్సెస్ కి ఆమె హెల్త్ క్లియర్ అయ్యి కొంచెం మంచిగా తయారైంది. మొక్కుకున్న కొన్ని రోజులకే మా అమ్మాయికి మంచి సంబంధం కుదిరి మ్యారేజ్ అయ్యింది. మా అబ్బాయికి చాలా మంచి ఉద్యోగం వచ్చింది, డాక్టర్ అయ్యాడు. చక్కని సేవను ప్రసాదించారు స్వామి. మా కోరిక తీరింది. మా అమ్మాయి హెల్త్ ఇష్యూ చాలా కొద్ది రోజుల్లోనే నయం అయ్యింది. నేను ఇంకా ఏమేమో అనుకున్నాను, అవన్నీ నెరవేరుతున్నాయి నాకు. నేను ఊహించలేదు. చాలాను అద్భుతమైనటువంటి శక్తి అన్నమాట. అందుకే ఆశయాలు నెరవేర్చే ఆలయంగా ఈ మొక్కు శివలింగేశ్వరుడు రమణేశ్వరంలో కొలువు తీరి ఉన్నాడు. హైదరాబాద్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో, భువనగిరి ప్రాంతానికి 12 కిలోమీటర్ల దూరంలోని నాగిరెడ్డిపల్లె ఊరిలో సుమారు 200 ఎకరాల సువిశాలమైన ప్రదేశంలో వెలసింది ఈ మహిమగల రమణేశ్వర క్షేత్రం. ఈ రమణేశ్వర క్షేత్ర దర్శనం మీ జీవితాన్ని మార్చే పుణ్య ప్రదేశం. ప్రతి భక్తుడు తప్పకుండా దర్శించాల్సిన మహాశక్తి క్షేత్రం రమణేశ్వరం.